Welcome to Vyoma Current Affairs today. So Polity Class 2 మనం ఇందులో చూద్దాం. సో ఆల్రెడీ రెగ్యులేటింగ్ చట్టము, పిట్స్ ఇండియా చట్టము, అదే విధంగా 4 చార్టర్ చట్టాలను చూసాం. సో ఇందులో మొట్టమొదటిగా మనకు రెగ్యులేటింగ్ చట్టం అప్పుడు డిస్కస్ చేశాం. అది మొట్టమొదటిసారిగా కేంద్రీకరణ దిశగా తీసుకువెళ్ళిన చట్టము. అదే విధంగా మనకు ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారారు, అంటే కేంద్రీకరణ. అదే విధంగా 1833లో వచ్చిన చట్టంలో భాగంగా మనకు ఏం జరిగింది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. సో అది కూడా ఒక కేంద్రీకరణ చట్టము. సో కేంద్రీకరణ దిశగా మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టం అయితే, కేంద్రీకరణ దిశగా చిట్ట చివరి చట్టం ఏది అని అంటే 1833లో వచ్చిన చార్టర్ చట్టము. రైట్. సో ఆ తర్వాత మనం 1853 చట్టం కూడా ప్రొవిజన్స్ అన్ని చూసాము. మొట్టమొదటిసారిగా మినీ పార్లమెంట్ అనేది ఏర్పాటైంది. అండ్ అదే విధంగా 1853 అనే చార్టర్ చట్టము అతి తక్కువ కాలం అమల్లో ఉంది. కేవలం 4 years మాత్రమే అది అమల్లో ఉంది. చార్టర్ చట్టాల్లో అతి తక్కువ కాలం అమల్లో ఉన్నది అదే. మరి ఇప్పుడు 1858 చట్టం చర్చిద్దాం. దీనికి నేపథ్యం ఏంటి అంటే సిపాయి తిరుగుబాటు. 1857లో బ్రిటిష్ ఊహించని రీతిలో మనకు సిపాయి తిరుగుబాటు అనేది జరిగింది. అయితే ఈ సిపాయి తిరుగుబాటు అనేది చాలా విజయవంతంగా దాన్ని పరిష్కరించగలిగారు. అయితే కంపెనీ పాలన పైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది అన్న అంశం మాత్రం వ్యక్తం అయిన నేపథ్యంలో మనకు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైంది. సో ఇక్కడ టెర్మినాలజీ ఇంపార్టెంట్. మనకు బ్రిటిష్ ఇండియా అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో బ్రిటిష్ ఇండియా అంటే ఏంటో తెలిస్తే వైస్రాయ్కి, అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అన్న పదాలకు అర్థం కూడా తెలుస్తుంది. సో అప్పుడు అంటే 1858 లేదా మొత్తం బ్రిటిష్ పాలనా కాలంలో అంటిల్ 1947 వరకు కూడా మనకు భారత భూభాగంలో, ప్రస్తుతం ఉన్న భారత భూభాగంలో 2 రకాల ప్రాంతాలను మనకు కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, ఇప్పుడున్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లేదా మద్రాస్, ఆ 2 ప్రాంతాలు తీసుకుంటే అవి బ్రిటిష్ ఇండియాలో భాగము. ఎందుకంటే బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో ఉన్నాయి, బ్రిటిష్ ఇండియా అంటాం. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రాంతం, అప్పుడు హైదరాబాద్, నిజాం నవాబులు పరిపాలిస్తున్న కాలం అది. సో హైదరాబాద్, ఈ హైదరాబాద్ ఉన్న ఈ ప్రాంతం మాత్రం మనకు ప్రిన్సిలీ స్టేట్ గా ఉంటుంది. సో స్థానిక రాజులు పాలనలో ఉన్నవన్నీ ప్రిన్సిలీ స్టేట్స్ గా చెప్తాం. ప్రిన్సిలీ స్టేట్స్. బ్రిటిష్ పాలనలో ఉన్నవన్నీ బ్రిటిష్ ఇండియాగా చెప్తాం. సో అప్పట్లో మరి బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు ఉన్నాయి, ప్రిన్సిలీ స్టేట్స్ కూడా ఉన్నాయి. ప్రాదేశిక రాజ్యాలుగా చెప్పుకోవచ్చు వీటిని. ప్రిన్సిలీ స్టేట్స్ లేదా ప్రాదేశిక రాజ్యాలు, ప్రాంతీయ రాజులు. సో మనకు హైదరాబాద్ లో నిజాం కావచ్చు, లేదా మైసూర్ వడయార్ వంశస్థులు కావచ్చు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ స్థానిక రాజులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. నిజానికి ఈ మైసూర్ రాజ్యం అనేది 1833లో బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. కానీ 1881లో అది మళ్ళీ వడయార్ రాజులకే అప్పగించారు. సో ఇది బ్రిటిష్ ఇండియా అనే పదానికి మనకు అర్థం. అండ్ నెక్స్ట్ ఈ సిపాయి విప్లవం మనకు నేపథ్యంలో వచ్చిన ఫస్ట్ రిజల్ట్ ఏంటి, అండ్ అన్నిటికంటే ముఖ్యమైన రిజల్ట్ ఏంటి అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ఇంకా చరమగీతం పాడింది. సో 1858 నవంబర్ 1న మనకు ఒక ప్రకటన వెలువడింది. దీన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం. సో దీన్ని మ్యాగ్నా కార్టా అంటాం. ఓకే, గొప్ప చట్టంగా చెప్పుకోవచ్చు. మ్యాగ్నా కార్టాగా దీన్ని చెప్పుకోవచ్చు, గొప్ప చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రానికి మ్యాగ్నా కార్టా వంటిదిగా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అన్నారు. ఇది నేరుగా అడుగుతున్న క్వశ్చన్ మనకి. బ్రిటిష్ హయాంలో మరి ఉన్న అన్ని చట్టాల్లోకెల్లా గుడ్ గవర్నెన్స్ యాక్ట్ లేదా సుపరిపాలనా చట్టం ఏది అని అడుగుతాను. సుపరిపాలనా చట్టం. సో 1858 చట్టాన్నే సుపరిపాలనా చట్టం అన్నారు. ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి సుపరిపాలన అందిస్తాం,
కొత్త కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోవాలన్న ఆశ ఇంకా మాకు లేదు. కొత్త ప్రాంతాలను ఉన్న ప్రాంతాల్లో సమర్థమైన పాలన, ఒక సుస్థిరమైన పాలన, ఒక మంచి పరిపాలన అందించడానికే ప్రయత్నిస్తామని చెప్పారు. కాబట్టి గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని దీన్ని అంటారు. అండ్ గుడ్ గవర్నెన్స్ యాక్ట్, మరి ఈ గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ద్వారా మనకు కొన్ని పోస్టులు అనేవి క్రియేట్ అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్య కార్యదర్శి, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అంటాం దీన్ని. ఈ పోస్ట్ ని మనం ఏమంటాం? సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం ఇంగ్లీష్ లో. సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత రాజ్య కార్యదర్శి అనే పదవి ఏర్పాటు. ఈ భారత రాజ్య కార్యదర్శి అనే ఆయన బ్రిటిష్ లో ఉంటాడు, భారతదేశంలో ఉండడు, బ్రిటిష్ లో ఉంటాడు. ఆయన బ్రిటిష్ లో ఉంటూ బ్రిటిష్ పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటాడు. జవాబుదారీ ఉండడం అని అంటే అకౌంటబిలిటీ అని అర్థం. అకౌంటబిలిటీ, సో జవాబుదారీగా ఉంటాడు అంటే భారతదేశంలో జరిగే వ్యవహారాలకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ని ప్రశ్నిస్తారు. ఏం జరుగుతుంది భారతదేశంలో, మాకు సమాధానం చెప్పండి అంట. సో ఇప్పుడు భారత పార్లమెంట్ లో ప్రధానమంత్రి సహా ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీగా ఉంటారు. అండ్ ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. దాన్ని అకౌంటబిలిటీ అంటాం. సో సరిగ్గా చెప్పకపోతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి దింపేస్తారు. మంత్రి మండలి పైన వేటు వేసే హక్కు మరి పార్లమెంట్ కు ఉంటుంది. దాన్ని జవాబుదారీతనం అంటాం, అకౌంటబిలిటీ అని అంటాం మనం. సో ఈ విధంగా భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో పాలనకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటాడు. మరి ఆయన బ్రిటిష్ లో ఉంటాడు కదా, ఎలా పాలన చేస్తాడు అంటే ఆయనకు పాలన చేయడానికి మరి భారతదేశంలో వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. వైస్రాయ్ లేదా ఇదే పోస్ట్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకే, ఇదే పోస్ట్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. మరి భారత గవర్నర్ జనరల్ అన్నమాట. మరి వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ రెండు పోస్టులు, రెండు ఒకే పదవికి రెండు ఎందుకు ఇచ్చారు అని అంటే, సో ఇంతకుముందు నేను చెప్పిన బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్ ను గుర్తు చేసుకోవాలి. ప్రిన్స్లీ స్టేట్లలో ఆయన వైస్రాయ్ గా ఉంటారు. ప్రిన్స్లీ స్టేట్లలో వైస్రాయ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ కానింగ్ ఈ విధంగా మనకు మొట్టమొదటి వ్యక్తి. లార్డ్ కానింగ్ హైదరాబాద్ కు వచ్చాడు అనుకోండి, ఆయనను వైస్రాయ్ అంటారు. సో బ్రిటిష్ ప్రతినిధిగా హైదరాబాద్ రాజ్యానికి వచ్చాడు. హైదరాబాద్ అనేది అప్పుడు స్వతంత్ర రాజ్యం అది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారనుకోండి, అప్పుడు ఆయన ఏమనొచ్చు? గవర్నర్ జనరల్ వచ్చారు అంటారు. అక్కడ ఆయన అది బ్రిటిష్ పాలిత ప్రాంతం అది. అండ్ అక్కడ ఒక ఉద్యోగిగా ఆ ప్రభుత్వంలో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న కార్యనిర్వాహక అధికారి స్థానంలో హోదాలో ఆయన అక్కడికి వచ్చారు, గవర్నర్ జనరల్. కానీ హైదరాబాద్కి వచ్చినా, మైసూర్కి వచ్చినా లేదా ఇంకొక రాజ్యానికి వెళ్ళినా వైస్రాయ్ అవుతాడు, రాజ ప్రతినిధి అవుతాడు అక్కడ. సో ఈ విధంగా ఒకే పోస్ట్ కు రెండు డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. ఆయన ఎక్కడ ఏ వ్యవహారాలు చూస్తున్నాడు అన్న అంశం ప్రాతిపదికన అది వైస్రాయ్ గవర్నర్ జనరల్ నిర్ణయిస్తారు. ఈ విధంగా రెండు అంశాలుండే ఈ పోస్టును చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి లార్డ్ కానింగ్. మరి మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు అని అడుగుతారు. మొట్టమొదటి రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్, సో స్టాన్లీ అని చెప్పాలి ఆన్సర్. ఓకే, స్టాన్లీ. సో ఇక్కడ చాలా జీకే బిట్స్ ఉంటాయి. స్టాన్లీ మొట్టమొదటి రాజ్య కార్యదర్శి స్టాన్లీ. టెంపరరీగా నియామకమయ్యారు, బట్ ఈయన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చార్ల్స్ వుడ్స్ అనే ఆయన వచ్చారనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక జీకే బిట్ కూడా చెప్తాను, గతంలో అడిగింది. ఈయన స్టాన్లీ భారతదేశానికి మొట్టమొదటి రాజ్య కార్యదర్శి. ఈ సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా స్టాన్లీ. ఇదే టైంలో స్టాన్లీ, ఆయన స్మిత్ స్టాన్లీగా ఉంటారు. సో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈనాటికి కూడా బ్రిటిష్ పాలనా చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ వ్యక్తి. కన్జర్వేటివ్ పార్టీ తరఫున సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగింది ఆయన. 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అండ్ ఆ దేశంలో, బ్రిటిష్ దేశంలో బానిసత్వాన్ని రద్దు చేసిన ప్రధాని కూడా ఈయననే. సో ఇప్పుడు మనకు 1858 విప్లవం వచ్చినప్పుడు ఆయనే ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 1857లో సిపాయి ముట్టిని వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధానిగా ఆయనే ఉన్నారు. అండ్ ఈ మార్పులు ఏవైతే జరిగినాయో ఈ విప్లవం తర్వాత, ఆ సమయంలో కూడా ఆయన ఉన్నారు. సో భారతదేశానికి మొట్టమొదటి రాజ్య కార్యదర్శి స్టాన్లీ అనే మరో వ్యక్తి వచ్చారు. టెంపరరీగా నియామకం చేశారు, బట్ ఆయన చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత చార్లెస్ వుడ్స్, ఓకే, చార్లెస్ వుడ్స్ మనకు రాజ్య కార్యదర్శి అయ్యారు. సో ఇట్లా ఉంది. ఇప్పుడు బిట్స్ అన్ని నేను మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను. మనకు మొట్టమొదటి
బెంగాల్ గవర్నర్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్. ఇది నిన్న మనకు లాస్ట్ పాలిటీలో నేను ఫస్ట్ చెప్పిన క్లాస్ లో కూడా మీకు ఇది చెప్పాను. సో కంపల్సరీ ఈ జీకే బిట్స్ అనేవి ఖచ్చితంగా మనము గుర్తుంచుకోవాలి. సో డ్రేక్స్ అన్నమాట, డ్రేక్స్. ఆ తర్వాత ఇదే బెంగాల్ కు చివరి గవర్నర్ గా హేస్టింగ్స్. ఓకే, హేస్టింగ్స్ ఉన్నారు. సో హేస్టింగ్స్ మరి 1772లో కలెక్టర్ పోస్ట్ ఆయన క్రియేట్ చేశారు. అండ్ ఇదే హేస్టింగ్స్ చివరి గవర్నర్, ఎట్ ద సేమ్ టైం ఆయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, బెంగాల్ గవర్నర్ జనరల్ గా నియామకమయ్యారు, బెంగాల్ గవర్నర్ జనరల్. ఈ పోస్ట్ పేరు అదే విధంగా కొనసాగింది. 1833లో ఏం జరిగింది, మరొకసారి కేంద్రీకరణ దిశగా బ్రిటిష్ అడుగులు వేసింది. ఏం చేసింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది, మనకు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకు చిట్ట చివరి గవర్నర్ ఆఫ్ బెంగాల్ మనకు బెంటిక్. చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా బెంటిక్. సో అంతకు ముందున్న హోదాలో చివరి వ్యక్తి, తర్వాత వచ్చిన హోదాలో మొదటి వ్యక్తిగా మారతాడు. అండ్ ఇదే పదవిలో కొనసాగింది. ఆ తర్వాత ఇది 1858లో వైస్రాయ్ కామ్ గవర్నర్ జనరల్ గా మారింది. అప్పుడు మరి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా క్యానింగ్ ఉన్నారు. ఆ తర్వాత మొట్టమొదటి వైస్రాయ్ కామ్ గవర్నర్ జనరల్ గా కూడా ఎవరున్నారంటే క్యానింగే కొనసాగారు. సో ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ బిట్స్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ చట్టం ద్వారా మనకు భారత్ లో ఏర్పడిన ఈ పరిపాలన హైరార్కీ, క్రమానుగత శ్రేణిగా చూస్తే మనం ముందుగా అప్పట్లో ఇప్పట్లో భారతదేశంలో ఎక్కువ జనాభా గ్రామాల్లో ఉంది. సో ఇక్కడ మనం డౌన్ నుంచి వెళ్తే ఈజీగా మనకు గుర్తుంటుంది. గ్రామాల్లో ఉంటారు కాబట్టి గ్రామాధికారి, రైట్. అండ్ గ్రామాలకు ఎగువన మనకేముంటాయి, తాలూకాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. సో తాలూకాలో తాలూకాధికారి, ఇప్పుడంటే తహసీల్దార్ గా చెప్తున్నాం. అండ్ మరి తాలూకా పైన మనకు జిల్లాలో కలెక్టర్. సో 1772లోనే మనకు కలెక్టర్ వ్యవస్థ అనేది వచ్చింది. సో కలెక్టర్ కు ఎగువన మనకు రాష్ట్ర గవర్నర్. అండ్ రాష్ట్ర గవర్నర్ పైన మనకు గుర్తుంది కదా, ఇంకా మొత్తం బ్రిటిష్ ఇండియాకు వైస్రాయ్ లేదా గవర్నర్ ఆయన నియామకమయ్యారు. సో ఇంతకుముందు డిస్కస్ చేసాం స్టాన్లీ అని చెప్పి, క్యానింగ్ అని చెప్పి. అండ్ ఈ వైస్రాయ్ లేదా గవర్నర్ కు ఎగువన భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని ఆయన ఉంటారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టాన్లీ. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి పేరు కూడా స్టాన్లీ, ఆయన పేరు స్మిత్ స్టాన్లీ. సో కన్జర్వేటివ్ పార్టీ తరఫున సుదీర్ఘకాలం కొనసాగారు ప్రధానమంత్రిగా. మరి వీళ్ళపైన మనకు బ్రిటిష్ మంత్రి మండలి అనేది ఉంటుంది, లేదా బ్రిటిష్ రాణి. అది రాజరిక వ్యవస్థ కాబట్టి అన్నాడు. సో గ్రామం నుంచి ముందుగా స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. గ్రామంలోనే ఉంటారు గ్రామాధికారి, తర్వాత తాలూకాధికారి, తర్వాత కలెక్టర్, తర్వాత రాష్ట్ర గవర్నర్, తర్వాత మనకు వైస్రాయ్ లేదా గవర్నర్, ఆ పైన రాజ్య కార్యదర్శి. సో ఈ విధంగా హైరార్కీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ హైరార్కీ పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశము ఉంటుంది. సో మరి ఈ చట్టానికంటే ముందు మరి కొన్ని జీకే బిట్స్ మీకు చెప్తాను, ఈజీగా గుర్తుంచుకునేలా చెప్తాను. క్రిక్ అంటే తెలిసిందే, క్రికెట్. ఓకే, CRIC ఇట్లా. ఇది కూడా నేను ఈ క్రిక్ అనేది డౌన్ నుంచి రాశాను, CRIC అని రాశాను. క్రిక్, CRICKT, క్రికెట్ అంటున్నా, ఇలా రాస్తాను. ఎందుకు అనంటే మనకు ఇప్పుడు చూస్తే 1859లో భారతదేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది, CPC అంటాం, సివిల్ ప్రొసీజర్ కోడ్. నెక్స్ట్ 1860 దీనిలో IPC, ఉంది కదా, IPC వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్. CR అని ఉంది కదా, 1861లో వచ్చింది. 59, 60, 61 ఇవి గుర్తుంటాయి ఈజీగా. CR అని వచ్చింది. ఓకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాబట్టి రివర్స్ లో గుర్తుపెట్టుకోండి, CRIC, క్రిక్. సో 1861, 60, 59 ఇలా గుర్తుపెట్టుకోండి. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ విధంగా 3 న్యాయ చట్టాలు అనేవి భారతదేశంలో కంపైల్ అయ్యాయి. సో ఇప్పుడు గుర్తుంది కదా, 1858లో చట్టం వచ్చింది, 59లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 60లో పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, 61లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇదంతా ఎందుకనంటే క్రింది అంశాలను క్రొనాలజికల్ ఆర్డర్ లో అమర్చండి అని అడుగుతారు. క్రొనాలజికల్ ఆర్డర్ అంటే ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన జరిగింది, ఆ కాలక్రమ పద్ధతి. క్రొనాలజీ అని అంటే కాలక్రమ పద్ధతి.
రైట్. సో ఇంగ్లీష్ లో మనం క్రొనాలజీ అంటాం, క్రొనాలజీ, తెలుగులో కాలక్రమ పద్ధతి అంటాం. సో ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఒకటన్నా ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఎగ్జామినేషన్ లో. సో ఇది మనకు 1858 చట్టం. అండ్ దెన్ 1861 కౌన్సిల్స్ చట్టం. ఇది ఎగ్జామినేషన్ కి బాగా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, మనకు నేను గత క్లాస్ లో లాస్ట్ క్లాస్ లో పాలిటీ క్లాస్ 1 వినండి ఖచ్చితంగా. క్లాస్ 1 తర్వాత క్లాస్ 2, క్లాస్ 2 క్లాస్ 3 ఇదే పద్ధతిలో మీరు వినాల్సి ఉంటుంది. సో క్లాస్ 1 లో ఏం చెప్పాను, మనకు శాసన వ్యవస్థ అనేది ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ఉంది, అండ్ న్యాయ వ్యవస్థ. సో మనకు 1773 చట్టంలోనే కార్యనిర్వాహక వ్యవస్థ వచ్చింది అండ్ న్యాయ వ్యవస్థ అనేది వచ్చింది. శాసన వ్యవస్థ మొదటిసారిగా మనకు 1853లో ఏర్పాటైంది. ఇది క్లాస్ లో చూసాం. ఇప్పుడు చూడండి, కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా భారతీయులకు అవకాశం కల్పించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనకు కార్యనిర్వాహక వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ భారతీయులకు స్థానమే లేదు. మొదటిసారిగా భారతీయులకు ఎందులో స్థానం కల్పించారంటే శాసన వ్యవస్థలో. అంటే అర్థం ఏంటి, చట్టాలు చేయడంలో భారతీయులకు అవకాశం కల్పించారు. చట్టాలు చేయొచ్చు, చట్టాలు చేయడంలో భారతీయులకు భాగస్వామ్యం అనేది 1861 చట్టంలో వచ్చింది. కానీ చట్టాల అమలులో మాత్రం భారతీయులకు ఇంకా స్థానం కల్పించలేదు. సో ముగ్గురు భారతీయులకు స్థానం కల్పించారు. వాళ్ళు ఎవరెవరు అంటే, ఒకరు పాటియాలా రాజు నరేంద్ర సింగ్, నెక్స్ట్ బనారస్ రాజు నారాయణ్ సింగ్, ఆ సర్ దినకర్ రావు, ప్రొఫెసర్ సర్ దినకర్ రావు. ఈ ముగ్గురికి శాసన వ్యవస్థలో చోటు కల్పించారు. అయితే ఇప్పుడు మనం లోక్సభ కానీ రాజ్యసభ కానీ తీసుకుందాం. అందులో ఉండే ప్రతి ఒక్కరు శాసనాలు చేయడంలో తమ తమ పాత్రలు అనేవి ఉంటాయి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు లోక్సభ తీసుకోండి, రాహుల్ గాంధీ. ఆయన ఏ బిల్లు అయినా వ్యతిరేకించినా సరే అది ఆమోదం పొందింది అని అంటే పార్లమెంట్ ఆమోదం పొందినట్టే. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ ముగ్గురు ఒప్పుకుంటే ఆ ఒక బిల్ అనేది చట్టంగా మారుతుంది మనకు. ఇప్పుడు అందులో ఉండే ప్రతి సభ్యుడు దానికి ఆమోదం తెలిపినట్టే. ఇప్పుడు జిఎస్టి అనే ఒక బిల్లును ఎందరో పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు, కానీ అది ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్, అది పార్లమెంట్ ఆమోదించింది అది. రైట్. సో ఈ విధంగా మరి అంటే ప్రతిపక్షంలోనో ప్రభుత్వంలోనో పాత్ర ఉంటుంది బిల్లులో. ఇక్కడ ఈ ముగ్గురు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊరికే వెళ్ళి కూర్చొని రావాలి అంతే, ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి లేదు. ఇప్పుడు చూడండి, మనకు లోక్సభ గానీ రాజ్యసభ గానీ తీసుకుంటే ప్రభుత్వం ఏమో తనను తాను డిఫెండ్ చేసుకుంటుంది, తన గురించి తాను చెప్పుకుంటుంది, తన పాలన గురించి చెప్పుకుంటుంది. ప్రతిపక్షం ఏం చేస్తుంది, విమర్శిస్తుంది. వీళ్ళు ఏం చేయాలి, అటు విమర్శించకూడదు, ఇటు ప్రశంసించకూడదు, ఖాళీగా వెళ్ళి కూర్చొని రావాలి. కానీ మనం ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటి అని అంటే, అట్లీస్ట్ కనీసం అది విట్నెస్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంటే మెల్లిమెల్లిగా ప్రజాస్వామ్యము అన్నది అక్కడ ఒక డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో అండ్ అదే విధంగా వికేంద్రీకరణ దిశగా ఇది మొట్టమొదటి చట్టము. ఎందుకనంటే గతంలో నేను చెప్పాను మీకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము బొంబాయి, మద్రాస్ ఈ గవర్నర్ల అధికారాలు వీళ్ళిద్దరినీ కూడా సబార్డినేట్ గా చేశారు బెంగాల్ గవర్నర్ కి. అండ్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారాలు ఇచ్చారు. అంటే వికేంద్రీకరణ దిశగా మొట్టమొదటి చట్టం ఏది అని అంటే 1861 కౌన్సిల్ చట్టము. ఇక్కడ 3 బిట్లు చెప్తాను నేను మీకు. ఒకటి, కేంద్రీకరణ దిశగా మొట్టమొదటి చట్టము ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. నెక్స్ట్, కేంద్రీకరణ దిశగా చిట్ట చివరి చట్టము 1833వ చట్టము. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడు. మొత్తం ఆయనకి అధికారాలు వచ్చాయి. ఇప్పుడు మూడోది, మొట్టమొదటి వికేంద్రీకరణ దిశగా మొట్టమొదటి చట్టము ఏది అని అంటే 1861 కౌన్సిల్ చట్టము. ఎందుకు అనంటే ఈ చట్టం ద్వారానే మరి లైక్ స్థానిక లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కు వాళ్ళ అధికారాలన్నీ కూడా ఇచ్చేశారు. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్, బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఏవి, కౌన్సిల్లను, లెజిస్లేటివ్ కౌన్సిల్లను బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బ్రిటిష్ పాలన అనేది ఉందో అక్కడ మనకు అసెంబ్లీస్ అనేవి వచ్చేసాయి. ఈవెన్ బెంగాల్, పంజాబ్, నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సెస్ లో కూడా అసెంబ్లీస్ ను ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను 4 నుంచి 5కు పెంచారు. సో ఇప్పుడు మనం గమనిస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఉంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 4, కానీ 1784లో వచ్చిన పిట్స్ ఇండియా చట్టం ప్రకారం 3. కానీ మళ్ళీ తర్వాత మనకు 1833లో వచ్చిన చట్టం ప్రకారం మళ్ళీ 4. ఈ 4వ వ్యక్తి లా మెంబర్ అయ్యాడు.
ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు 1861 చట్టం ప్రకారం మళ్ళీ ఈ సంఖ్య ఎంత పెరిగింది, 5కు పెరిగింది. సో ఇది ఇంకా ఎలా పెరుగుతుంది, ఇందులోకి భారతీయుడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఇవన్నీ చూడాలి. యాజ్ ఆఫ్ నో 1861 నాటికి శాసన మనకు కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ ఇందులో మాత్రమే భారతీయులు ఎంటర్ అయ్యారు. కానీ ఎలాంటి ప్రశ్న అడగడానికి వీలేదు, ఊరికి వెళ్ళి కూర్చొని రావాలి అంతే, రైట్. సో ఇట్లా మనకు 1861 చట్టం. అండ్ అట్లాగే ఈ చట్టం ద్వారా మనకు కొత్తగా వచ్చిన అంశాలు మంత్రి మండలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజానికి లార్డ్ క్యానింగ్ భారతదేశంలో మంత్రి మండలి ప్రవేశపెట్టారు. ఈ చట్టానికంటే ముందే ప్రవేశపెట్టారు, కానీ ఈ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు. అది ఇంపార్టెంట్ మనకు, చట్టబద్ధత కల్పించారు మంత్రి మండలి. ఈ రోజు కూడా మంత్రి మండలి అనేది మనకు ఉంది, అడుగుతారు. ఇప్పుడు భారతదేశంలో మంత్రి మండలి ఉంది, మరి గతంలో ఎప్పుడు మనకు మంత్రి మండలి అన్న కాన్సెప్ట్ ఉంది అని అంటే మొట్టమొదటిసారిగా ఎక్కడ ఆవిర్భవించిందంటే 1861 చట్టంలో ఆవిర్భవించింది వ్యవస్థ అనేది. మరి ఈ రోజు మంత్రులు ఎంతమంది అయినా ఉండొచ్చా, లేకపోతే దానికి నిర్దిష్ట పరిమితి ఉందా అంటే పరిమితి ఉంది. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి ఒక పరిమితిని తీసుకొని వచ్చారు. మంత్రులు ఎంతమందిని పడితే అంతమందిని నియమించడానికి కుదరదు. 91వ రాజ్యాంగ సవరణ అలా పర్మిట్ చేయదు. ఏ కేంద్ర స్థాయిలో అయితే లోక్సభలో, రాష్ట్ర స్థాయిలో అయితే దిగువ సభల్లో, అసెంబ్లీలన్నీ దిగువ సభలే. మరి ఆ సభల స్ట్రెంత్ లో కేవలం 15% మాత్రమే మంత్రి మండలిలో అవకాశం అనేది ఉంటుంది. అంతకు మించి ఎక్కువ మంది మంత్రులను అలొకేట్ చేయకూడదు. మరి ఈ అంశానికి సంబంధించి ఇటీవల మనకి ఏమైనా మార్పు జరిగిందా అంటే జరిగింది. మనకు జస్ట్ 2 or 3 days బ్యాక్ కర్ణాటకలో ఒకటి జరిగింది. అక్కడ ఏంటంటే 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపునకు గురి అయిన ఒక వ్యక్తిని శాసన మండలికి నామినేట్ చేసి, ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రి మండలిలో తీసుకోవాలి అని అనుకున్నారు. కానీ అక్కడ కర్ణాటక హైకోర్టు అనుమతించలేదు. ఎవరిపైనైతే 10వ షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా లేదా ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం నిషేధానికి గురయ్యారో వాళ్ళను మంత్రి మండలిలో తీసుకోవడానికి కుదరదు అని స్పష్టంగా చెప్పింది. వాళ్ళు మళ్ళీ మంత్రి కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఎన్నిక కావాలి, మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలి, అసెంబ్లీ నుంచే రావాలి, అంతేగాని ఎమ్మెల్సీ ద్వారా వచ్చి మంత్రిని అవుతాను అని అంటే కుదరదు అని చెప్పింది. సో ఇలా మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ రిలవెన్స్ నుంచే వెళ్ళాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా వచ్చిన మరొకటి ఏంటంటే మనకు బడ్జెట్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ అన్న కాన్సెప్ట్ 1861 లోనే వచ్చింది. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ విల్సన్. స్వాతంత్రానికి ముందు చెప్తున్నాను, ఓకే, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి జేమ్స్ విల్సన్. స్టాండర్డ్ అండ్ చార్టెడ్ బ్యాంక్ ఉంటుంది కదా ఇప్పుడు, అండ్ ఆ బ్యాంక్ ఫౌండర్ ఈయననే జేమ్స్ విల్సన్. భారతదేశానికి మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మనం చెప్పుకోవచ్చునని. అదే విధంగా ఆర్డినెన్స్ ను కూడా ఈ చట్టం ద్వారానే ప్రవేశపెట్టారు. శాసనసభలు సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా అంశం అత్యవసరమైనప్పుడు ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు. సో ఇప్పుడు కూడా మనకు ఈ అంశం ఆర్డినెన్స్ అనే అంశం ఉంది. ఆర్టికల్ 123 ప్రకారము భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ లను జారీ చేస్తారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఒక ఆర్డినెన్స్ జారీ అయింది మత మార్పులకు వ్యతిరేకంగా. అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ వ్యవసాయ చట్టాలు కూడా మొదలు మనకు ఆర్డినెన్స్ రూపంలోనే వచ్చాయి, తర్వాత అవి చట్టంగా మారాయి. సో ఆర్డినెన్స్ రూపంలో వచ్చినా కూడా చట్టంగా మారాలి. చట్టంగా మారాలంటే విధి విధానాలు ఏంటి మనం పూర్తి స్థాయి రాజ్యాంగం క్లాస్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం కదా అప్పుడు. అండ్ రైట్, ప్రస్తుతం అయితే ఇలా గుర్తుపెట్టుకున్నాం ఆర్డినెన్స్. అండ్ ఆదాయ పన్ను, భారతదేశంలో అత్యంత పురాతనమైన పన్ను ఏదంటే ఆదాయ పన్ను. ఈ చట్టం ద్వారానే మనకు వచ్చింది. సో ఆదాయ పన్ను ఇప్పుడు కూడా ఉందా అంటే ఇప్పుడు కూడా ఉంది. మనకు 7వ షెడ్యూల్లో 3 జాబితాలు ఉన్నాయి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. సో కేంద్ర జాబితాలో ఉంది మనకు ఆదాయపు పన్ను. ఏ జాబితాలో ఉందంటే కేంద్ర జాబితాలో ఉంది. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో 82వ అంశము, 82nd ఐటమ్ అంటాం దీన్ని, 82వ అంశంగా మనకు ఆదాయపు పన్ను అనేది ఉంది. అయితే ఈ ఆదాయ పన్ను ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు, కానీ తర్వాత దీన్ని విత్డ్రా చేశారు, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ భారతదేశంలో అత్యంత పురాతనమైన పన్ను ఆదాయపు పన్నుగా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పన్నులకెల్లా. అదేవిధంగా ఈ చట్టం ద్వారా మనకు హైకోర్టులు కూడా వచ్చాయి, రైట్. సో బాంబే, మద్రాస్ అండ్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో హైకోర్టులు పెట్టారు. ఇదే చట్టాన్ని యూజ్ చేసి 1866లో మనకు అలహాబాద్ హైకోర్టు ఏర్పాటైంది. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు అలహాబాద్ లో ఉంది, కానీ అప్పుడు అలహాబాద్ లో లేదు, ఆగ్రాలో ఏర్పాటు చేశారు. ఆగ్రా నుంచి మళ్ళీ 1869లో అలహాబాద్ కు వచ్చింది. అలహాబాద్
నుంచి ఇప్పుడు లక్నోకి వచ్చింది, కానీ దాని పేరు అలహాబాద్ హైకోర్టే. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కోర్టుల్లో మరి అత్యంత పెద్దదైన కోర్టు, ఎక్కువ మంది జడ్జిలు ఉన్న కోర్టు అలహాబాద్ హైకోర్టు, రైట్. సో ఇటీవలి కాలంలో మనకు అలహాబాద్ హైకోర్టు న్యూస్ లో నిల్చొని ఉంది. సో మత మార్పులకు సంబంధించి కీలకమైన తీర్పును కూడా ఇది వెలువరించింది, రైట్. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన మొట్టమొదటి హైకోర్టు కటక్. సో ఇవి జీకే పాయింట్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాను నేను. అండ్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ చట్టము 1892 చట్టం. సో 1861 చట్టంలో ఇంపార్టెంట్ ఏం చెప్పాను, వికేంద్రీకరణ దిశగా మొట్టమొదటి చట్టము. హైకోర్టు ఏర్పాటయ్యాయి, బడ్జెట్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. మొదటిసారిగా శాసన వ్యవస్థలోకి భారతీయులను అనుమతించారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడడానికి వీలేదు, ఓటింగ్ ఉండదు. సో ఇప్పుడు చూడండి 1892 చట్టం ఏం తీసుకొని వచ్చిందంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టింది. సో అప్పుడు మహిళలకు ఓటు హక్కు లేదు. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. పరోక్ష ఎన్నికల విధానాన్ని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా తీసుకొని వచ్చారు అంటే 1892 చట్టం ద్వారా తీసుకొని వచ్చారు. అండ్ చూడండి, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 5 నుంచి 6కు పెంచారు. మళ్ళీ ఈ సిరీస్ ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఇక్కడ ఆల్రెడీ ఉంది 1773లో 4, 1784లో 3, మళ్ళీ 1833లో 4, ఆ 1861లో 5 అండ్ 10 మనకు ఇప్పుడు 1892 చట్టం ద్వారా 6కు వచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చట్టాలను అమలు చేస్తారు. భారతీయులు ఎవరైనా ఉన్నారా? లేరు. ఓకే, నో ఇండియన్ ఇస్ దేర్. ఎగ్జిక్యూటివ్ లో భారతీయులు లేరు, కార్యనిర్వాహక వ్యవస్థలో భారతీయులు లేరు, కేవలం శాసన వ్యవస్థలో మాత్రమే భారతీయులను అనుమతించారు, అది 3 భారతీయులు. సో ఇప్పుడు చూడండి, కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను 10 మంది కంటే తక్కువ ఉండకూడదు, 16కు మించకూడదు, 10 to 16. సో 10 to 16 మరి అంటే అప్పుడు అసెంబ్లీ సైజ్ ఎంత అంటే 10 to 16. కేంద్ర శాసనసభ అని ఒకటి ఏర్పాటు చేశారు, ఇది 10 to 16. మరి వీళ్ళు ఎలా ఎన్నికవుతారు అనంటే వీళ్ళు పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు, రైట్. అండ్ అదే విధంగా రాష్ట్రాల్లో శాసనసభలు 1861 చట్టం ప్రకారమే రాష్ట్రాల్లో శాసనసభలు వచ్చాయని మనం చూసాం. ఆ రాష్ట్రాల శాసనసభల్లో 8 to 20 మెంబర్స్ ఉంటారు, 8 to 20. సో ఇక్కడి కేంద్ర స్థాయిలో మనకు 10 to 16, రాష్ట్రాల స్థాయిలో 8 to 20, రైట్. అండ్ అదే విధంగా కేంద్ర శాసనసభకు 6 భారతీయులను నామినేట్ చేసే అవకాశాన్ని మనకు గవర్నర్ జనరల్ కల్పించారు. సో ఈ విధంగా 6 భారతీయులు మొట్టమొదటిసారిగా నామినేట్ అయ్యారు. ఎవరెవరు వాళ్ళు అంటే గోపాలకృష్ణ గోఖలే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గోపాలకృష్ణ గోఖలే. సో మహాత్మా గాంధీకి ఆయన రాజకీయ గురువుగా పరిగణిస్తారు, గోపాలకృష్ణ గోఖలే. అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే గురువు వచ్చేసి రనాడే. ఓకే, రనాడే. అండ్ అదే విధంగా దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఈయన బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి ఆసియావాసి. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రానికి ముందే మొట్టమొదటిసారిగా పేదరికాన్ని గణించిన వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించిన వ్యక్తి. జాతీయ ఆదాయము, పేదరికం అనే అంశాలను ఆయనే గణించారు మొట్టమొదటిసారిగా, రైట్. అదేవిధంగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అదేవిధంగా ఐఎన్సి సమావేశాలను లీడ్ చేసిన మొట్టమొదటి పార్సీ మతస్థుడు. ఇవన్నీ ఆయనకు సంబంధించిన మనకు బిట్స్ అన్నమాట, రైట్. అండ్ అదేవిధంగా ఫిరోజ్ షా మెహతా కూడా ఉన్నారు 6 మందిలో. గోపాలకృష్ణ గోఖలే ఉన్నారు, దాదాబాయి నౌరోజీ ఉన్నారు, ఫిరోజ్ షా మెహతా కూడా ఉన్నారు. ఫిరోజ్ షా మెహతా అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ముంబై, రైట్ అని అంటారు ఆయన. ఫిరోజ్ షా మెహతా ముక్తం లేని మహారాజ్ తెలుగులో ఫిరోజ్ షా మెహతా ఉన్నారు. అదేవిధంగా రాస్ బిహారీ ఘోష్ 1907లో ఐఎన్సి సమావేశం నేతృత్వం వహించారు. సూరత్ స్ప్లిట్ జరిగింది, అక్కడే అతివాదులు మితవాదులుగా విడిపోయారు. దాన్ని లీడ్ చేసింది రాస్ బిహారీ ఘోష్, ఆయన ఇందులో నియామకమైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సర్ సయ్యద్ బిల్గ్రామీ కూడా, సర్ సయ్యద్ బిల్గ్రామీ, అదేవిధంగా ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఉన్నారు. సో మొత్తం 6 మంది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బిల్గ్రామీ, ఎస్ఎన్ బెనర్జీ, రాస్ బిహారీ ఘోష్. ఇట్లా వీళ్ళు 6 మందిని మరి నామినేట్ చేశారు కేంద్ర శాసనసభకు. సో కేంద్ర శాసనసభకు మీరు 1861లో కేంద్ర శాసనసభలో 3 ఉన్నారు, ఈ చట్టంకి వచ్చేసరికి 6 మంది అయ్యారు. సో ఇక్కడ నేపథ్యం ఏంటి అని అంటే మనకు ఈ చట్టం మనకు 1890s లో వచ్చింది. అయితే 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది మనకు. డిసెంబర్ 28వ తేదీన
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. అండ్ కాంగ్రెస్ పార్టీ మెల్లిమెల్లిగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది, మాకు హక్కులు కావాలి, మాకు రైట్స్ కావాలి అని. అయితే అతివాదగా ఉంది, మితవాదులు లేదు, మోడరేట్ గానే ప్రశ్నించేవాళ్ళు. పీపీపీ పద్ధతి అని చెప్తామన్నమాట, హిస్టరీలో వస్తుంది మీకు. సో వాళ్ళు ఓకే పిటిషన్లు ఇవ్వడము, ప్లెడ్జ్ చేయడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు. సో ఇది మనకు ఇంపార్టెంట్. అదే విధంగా 1861 చట్టంలో కూడా ముగ్గురు వచ్చారని చెప్పారు. వాళ్ళు ఏ ప్రశ్న అడడానికి లేదు, ఊరికి వెళ్ళి కూర్చొని రావాలి. కానీ 1892 చట్టం ప్రకారము బడ్జెట్ మినహా మిగిలిన అన్ని అంశాలపైన ప్రశ్నలు వేయవచ్చు, రైట్, అవకాశం కల్పించారు. అంటే మొట్టమొదటిసారిగా తమ గళాన్ని విప్పే అవకాశాన్ని ఈ 1892 చట్టం ద్వారా బ్రిటిష్ మనకు కల్పించింది. చూడండి డెమోక్రటిక్ ప్రాసెస్ ఎంత స్లోగా వచ్చిందో. 1861 వరకు మన అలో కూడా చేయలేదు శాసనసభలో, 1861 అలో చేశారు కానీ మాట్లాడకండి అన్నారు. నెక్స్ట్ 1892కి వచ్చేసరికి అడగండి, ఒక్కొక్క క్వశ్చన్ అడగండి, బడ్జెట్ పైన అడగకండి అని చెప్పారు. సో మెల్లిమెల్లిగా ఇంకా ఏ విధంగా మనకు హక్కులు ఇచ్చారో చూద్దాం. ఇదే ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇంకా ఫర్దర్గా వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ రిక్వెస్ట్, సో జూలై నుంచి మరి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ మొత్తం కేవలం 199 రూపీస్కే వ్యోమా అందిస్తుంది. సో నవంబర్ మంత్ నుంచి మీకు పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. సో క్లాసెస్ వస్తాయి ప్లస్ పీడిఎఫ్. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి మనకు మొత్తం మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, మంత్లీ మొత్తం ఓవరాల్ గా. అండ్ అక్టోబర్ నుంచి ప్రతిరోజు అక్టోబర్ 1st 2nd 3rd 4th అట్లా చేసుకుంటూ వచ్చాం. నవంబర్ 4th వరకు అప్లోడ్ చేసేసాం. నవంబర్ 4th వరకు ప్రతిరోజు అప్లోడ్ అయిపోయి ఉన్నాయి క్లాసెస్ అన్ని. ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్ కేవలము 199 రూపీస్కి అందిస్తూ ఉన్నాము, రైట్. సో ప్రతి అంశాన్ని ఇదే విధంగా జనరల్ స్టడీస్ కోణంలో, జీకే కోణంలో అండ్ కరెంట్ ఈవెంట్ ఆధారంగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. చాలా కాంప్రహెన్సివ్ గా ఉంది. ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ ని వినొచ్చు, రైట్. అండ్ అదే విధంగా కేవలం 1 month ఇది కావాలి అంటే డిసెంబర్ మంత్ తీసుకోవచ్చు, 99 రూపీస్. డిసెంబర్ మంత్ 99 రూపీస్. అంతకుముందు కావాలంటే 6 months అనేవి మీకు వస్తాయి అనమాట, 199 రూపీస్ సంబంధించి, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక చట్టానికి వెళ్దాం. ఇది ఇంపార్టెంట్. ఇది 1909 భారత కౌన్సిళ్ల చట్టము లేదా మార్లే మింటో రిఫార్మ్స్ అంట. సో చాలా బుక్లో మీకు మింటో మార్లే రిఫార్మ్స్ అని ఉంటాయి, కానీ ఇలాగే ఉండాలి. ఎందుకంటే మార్లే అనైనా అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏ చట్టం ప్రకారం వచ్చింది మనకు? 1858 చట్టం ప్రకారం వచ్చింది. సో హోదారీతే ఆయనే పెద్దవాడు. ఆ తర్వాత మింటో అనే ఆయన అప్పట్లో వైస్రాయ్. సో ఈ చట్టం ఎప్పుడు? 1909. సరిగ్గా 100 సంవత్సరాల బ్యాక్ వెళ్ళండి, 1809. ఈ 1809 లో కూడా మింటో ఉన్నాడు, కాకపోతే ఆ మింటో ఆయన 1. 1909 లో కూడా మింటో ఉన్నాడు, ఈయన మింటో 2. సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఈ మింటో 1 ప్రత్యేకత కూడా ఉంది, రైట్. ఈయన పంజాబ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనమాట, రైట్. సో పంజాబ్ తో ఒప్పందం కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరైనా అడుగుతారు మనకు, మింటో 1. సో ఇట్లాంటి సిమిలారిటీస్ ఉన్నప్పుడల్లా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి, హిస్టరీ పాలిటీ బాగా గుర్తుంటాయి. 1809 లో మింటో 1. ఎగ్జాక్ట్ గా 100 years తర్వాత మనకు మార్లే మింటో రిఫార్మ్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పటి నుంచి మనకు జరిగే ఈ చట్టాలన్నీ కూడా భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో మనకు 1905 లో వందే మాతరం ఉద్యమం అనేది ప్రారంభమైంది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం అనేది అప్పుడు మనకు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది అని అంటే ఉద్యమాన్ని మరి తగ్గించడానికి, ఉద్యమ తీవ్రత తగ్గించడానికి ఎంతో కొంత భారతీయులకు ఇస్తారు. సో అదే విధంగా ఎంతో కొంత భారతీయులకు ఇచ్చడం ద్వారా వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఉద్యమాన్ని మన ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చాలి అని అంటే భారతీయులను విడదీయాలి అన్న ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ఆ అంశాన్ని ఇక్కడ పాటించారు. సో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ మనకి ఇక్కడ కనపడుతుంది. విభజించు పాలించు అన్న ఒక చిన్న అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఏం జరిగింది? ఈ చట్టంలో ఏమున్నాయి? ఫస్ట్, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చారు. సో మనం ఏమనుకున్నాం, 1853 చట్టంలో మనకు శాసన వ్యవస్థ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ శాసన వ్యవస్థ మెంబర్స్ పెరుగుతూ 1909కి వచ్చేసరికి ఏమైంది, దీన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా పేరు మార్చారు అంతే. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సామ్రాజ్యవాద శాసన మండలి అని చెప్పొచ్చు తెలుగులో. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చారు. ఇక్కడ సభ్యుల సంఖ్య 16 to 60కి పెంచారు. చూడండి, మనకు 1861 చట్టంలో ముగ్గురు భారతీయులను అనుమతించారు. అంటే టోటల్ నంబర్ అనేది మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అదే విధంగా మనం 1892 చట్టంకి వచ్చేసరికి 10 to 16 అన్నారు. 10 to 16 ఇందులో 6 మంది భారతీయులు. ఇక్కడ 16 to 60. ఓకే, 16 to 60 పెంచారు సంఖ్య. అంటే మెల్లిమెల్లిగా శాసన వ్యవస్థ సంఖ్య, సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అండ్
ఇక్కడ ఇంకా కీలకమైన అంశం ఏంటంటే వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుల సంఖ్యను 8కి పెంచారు. సో మళ్ళీ పెరిగింది మనకు. జాగ్రత్తగా గమనిస్తూ ఓకే, గతంలో కూడా చూసాం మనం. నేను ఓకే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. 1773లో 4, 1784లో 3, మళ్ళీ 4, మళ్ళీ 5, అదేవిధంగా 1892లో 6 అయింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది, 8కి పెరిగింది. ఓకే, వైస్రాయ్ సభ్యుల సంఖ్య, కార్యనిర్వాహక వర్గం ఇది వీళ్ళ చట్టాలను అమలు చేసేది. ఇందులో ఒక భారతీయుడికి అవకాశం కల్పించారు. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా చూడండి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ 3 ఉంటాయి. శాసన వ్యవస్థలో మనకు 1861లోనే అవకాశం కల్పించారు, కానీ మాట్లాడడానికి వీల్లేదు. 1892లో ఏం చేశారు, బడ్జెట్ పైన కాకుండా మిగతా పైన ప్రశ్నలు వేసుకోండి అని చెప్పారు. అండ్ అయితే కార్యనిర్వాహక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా అవకాశం కల్పించిన చట్టం ఏదంటే మింటో మార్లే రిఫార్మ్స్ 1909లో వచ్చిన చట్టము. సో ఆ విధంగా ఎవరు మొట్టమొదటి భారతీయుడు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఈయనని ఎస్పి సిన్హా అంటాం, ఎస్పి సిన్హా లేదా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇంపార్టెంట్. మరి ఈ ఎస్పి సిన్హా పైన మనకి ఇంకా బిట్స్ ఉన్నాయి. ఈయన వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో నియామకమైన మొట్టమొదటి భారతీయుడు. అదేవిధంగా భారతదేశం తరఫున గవర్నర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈయననే. ఎగ్జాక్ట్ 10 years తర్వాత 1920లో బీహార్, ఒరిస్సా, అప్పుడు ఒరిస్సా రాష్ట్రం లేదు, బీహార్ ఒరిస్సా రాష్ట్రానికి ఆయన గవర్నర్ గా కూడా వ్యవహరించారు. అదేవిధంగా మనకు బెంగాల్లో ఈయన మనకు అటార్నీ జనరల్ పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు ఈయన. ఓకే, అటార్నీ జనరల్ పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు. అదేవిధంగా 1915లో ఐఎన్సి సమావేశాన్ని నేతృత్వం వహించినాడు ఈయనే. రైట్. సో ఈ విధంగా ఈయన చుట్టూ అల్లుకున్న బిట్స్ ఇది. వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియామకమైన మొట్టమొదటి భారతీయుడు, భారతదేశం తరఫున గవర్నర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి వాడు బీహార్, ఒరిస్సాకు. అండ్ అదేవిధంగా బెంగాల్ ప్రాంతంలో అటార్నీ జనరల్ పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు. అండ్ 1915లో ఐఎన్సి సమావేశానికి ఆయన నేతృత్వం వహించారు. ఆయన ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో ఈ విధంగా మనకు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఈ చట్టానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు. అవి ఒకటి, ముస్లిం మత నియోజకవర్గాలను కల్పించారు. దీన్ని కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటాం. సో ఇది అర్థం కావాలంటే మీకు అందరికీ తెలిసిన అంశమే చెప్తా, రిజర్వేషన్. ఓకే, రిజర్వేషన్ అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఇది ఏ అనే ఒక నియోజకవర్గం, ఇది ముస్లింలకు రిజర్వేషన్ అయ్యింది అందాం అనుకున్నాం. ఓకే, ముస్లింలకు రిజర్వేషన్ అయ్యింది. సో ఏ పార్టీ అయినా సరే ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలి. అది మనకు బీజేపీ కావచ్చు, లేదా టిఆర్ఎస్ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, లేదా ఇంకో ఏ పార్టీ అయినా కావచ్చు. ముస్లింలకు రిజర్వేషన్ అయింది అని అంటే ముస్లింలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి. అండ్ మరి ఓటు ఎవరేస్తారు అంటే అందరు ఓటేస్తారు. ఇక్కడ ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా సరే ఓటేస్తారు వాళ్ళకు. రైట్. సో దీన్ని మనం రిజర్వేషన్ అంటాం. రైట్. ఇప్పుడు రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ముస్లింలు కాకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ డిఫరెంట్ గా చూద్దాం. ఒక నియోజకవర్గం ముస్లింలకు కేటాయించారు, ముస్లింలు మాత్రమే ఓటేయాలనుకోండి. ఇక్కడ హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ముస్లింలు మాత్రమే ఓటేయాలి అన్నారు అనుకోండి. దీన్ని కమ్యూనల్ రిప్రజెంటేషన్ లేదా మత ప్రాతిపదికన నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చు. కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఏ సామాజిక వర్గం అయితే నిలబడుతుందో ఎన్నికల్లో ఆ సామాజిక వర్గమే ఓటేస్తుంది. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా ముస్లింలకి అవకాశాన్ని కల్పించారు. ఈ విధంగా హిందూ ముస్లింలు విడదీయాలనుకున్నారు. ఎందుకు అనంటే మనకు బెంగాల్ విడదీయాలనుకుని చెప్పి బ్రిటిష్ అనుకుంది. బెంగాల్ విడదీయడం అంటే ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా విడదీయాలనుకుంది. ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్. రైట్. సో మరి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గా విడదీయాలని అనుకుంది. ఎందుకనంటే ఇది పరిపాలనాపరమైన కారణం చెప్పినా మనకు బెంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం అనేది ఉంది. సో మీరు ఇంటలెక్చువల్స్ స్టార్టింగ్ లో ఎవరిని తీసుకోండి, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. లైక్ రాజా రామ్మోహన్ రాయ్ గారిని తీసుకోవచ్చు, సాంస్కృతిక ఉద్యమం తీసుకొని వచ్చారు, ఆయన బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఓకే గొప్ప మేధావి రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆసియాలోనే మనకు నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఆసియావాసి ఆయన. 1913లో ఆయనకు మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి వచ్చింది, గీతాంజలి. స్వామి వివేకానంద ఎందరో యూత్ ని మరి ఇన్స్పైర్ చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. ఇలాంటి ఇంటలెక్చువల్స్ అందరూ పెద్ద పెద్ద ఉద్యమగారులు, అరబిందో ఘోష్, ఇట్లాంటి చట్టాలు, వీళ్ళందరూ కూడా మనకు బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు. బెంగాల్లో ఉవ్వెత్తున మనకు ఉద్యమం అనేది ఉంది. ఆ ఉద్యమాన్ని నీరు కార్చాలంటే హిందూ ముస్లిం విడదీయాలనుకున్నారు, ఈస్ట్ బెంగాల్ గా వెస్ట్ బెంగాల్ గా. కానీ అందరూ ఒక్కటే పోరాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సమయంలో ఆయన రక్షాబంధన్ ప్రవేశపెట్టారు.
అండ్ అదే విధంగా అందరూ ఒక్కటే పోరాడాలని ఆయన కూడా ఓకే సూచనలు చేశారు. ఈ విధంగా మరి బెంగాల్ విభజన ద్వారా పరిపాలనా పరంగా విడదీయలేకపోయాం హిందూ ముస్లింలని, చట్టం ద్వారా విడదీద్దామని చెప్పి ప్రాబబ్లీ ఇది చేసి ఉండాలి. సో ఈ విధంగా మనకు ముస్లిం మత నియోజకవర్గాలను ఏ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చారంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్. అండ్ అదే విధంగా బడ్జెట్ పై చర్చకు అవకాశం కల్పించారు. చూడండి మెల్లిమెల్లిగా ఈ విధంగా డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది మనకు వస్తూ ఉందో. ఫస్ట్ 1861 లో మన వాళ్ళని అలో చేశారు, ఏ ఒక్క క్వశ్చన్ అడడానికి వీల్లేదు. 1891 లో బడ్జెట్ పై కాకుండా వేరే పైన క్వశ్చన్స్ అడగొచ్చు. ఇప్పుడు బడ్జెట్ పై చర్చించే అవకాశాన్ని కల్పించారు. రైట్. సో ఇది మనకు 1909 యాక్ట్. సో ఈ క్లాస్ లో మనం ఏం చేసాం, 1858 నుంచి 1909 దాకా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేదా భారత రాజ్యాంగ పరిణామ చరిత్రలో నెక్స్ట్ మనకు 1909 లో మాంటెక్ సింఫన్ రిఫార్మ్స్ ఉంది. ఆ తర్వాత సైమన్ కమిషన్ రాక ఇవన్నీ అంశాలు ఉన్నాయన్నమాట. 1935వ చట్టము, ఆ అంశాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్ కూడా ఆల్రెడీ మీకు ఉంది, అది ఇది కంటిన్యూషన్ గా చూడండి. సో ఈ క్లాస్ లోని మీకు జీకే అండ్ పాలిటీ అనేది గ్రూప్ 2, గ్రూప్ 1 ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా ఏదర్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ అయ్యేలా కవర్ చేస్తూ విస్తృతంగా కవర్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.